వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు చేపలతో పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫిష్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు, రుచిగా కూడా ఉంటుంది. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని బాస్మతి బియ్యం ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి కొద్దిగా నీళ్లు పోసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రం చేసిన చేప ముక్కలు తీసుకొని దానిలో కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, ఒక బద్ద నిమ్మరసం కూడా పిండి బాగా కలుపుకుందాం. ఈ మసాలా అంతా చేప ముక్కలకి బాగా పట్టాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. 10 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కల్ని వేసి వేయించుకుందాం. ఇవి చిన్న మంట మీద 2 వైపులా చక్కగా వేగనివ్వాలి. అలానే మరీ మాడిపోకూడదు, బాగా డ్రైగా కూడా వేయించకూడదు. 2 వైపులా చేప ముక్కలు ఉడికితే సరిపోతుంది. ఇలా బాగా వేగాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి అలా వేయించిన చేప ముక్కలు, వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు చేపలు వేపిన ఈ నూనెలోనే 2 యాలకులు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు 2, దాల్చిన చెక్క ముక్కలు, అనాస పువ్వు, షాజీరా కొద్దిగా వేసి ఒకసారి వేయించుకుందాం. ఇది బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి దీనిలో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఉడికాయి కాబట్టి ఇప్పుడు 1 నిమిషం ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దీనిలోనే కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన 1 టమాటా కూడా వేసి బాగా కలిపి మూత పెడదాం. ఈ నూనెలో టమాటా మగ్గాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. టమాటాలు బాగా మగ్గాయి కాబట్టి దీనిలో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టి చిన్న మంట మీద ఉడకనిద్దాం. ఇప్పుడు పక్క స్టవ్ పై ఒక 4 గ్లాసుల నీళ్లు ఒక గిన్నెలో వేసి వేడి చేద్దాం. దీనిలో దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, జీలకర్ర, బిర్యానీ మసాలా, కొత్తిమీర, బిర్యానీ ఆకు కూడా వేసి బిర్యానీ ఆకు, కొత్తిమీర కూడా వేసి బాగా మరిగించుకుందాం. ఇలా ఎసరు మరుగుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి దీన్ని సగం ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఈ రైస్ వేసి ఒకసారి కలిపి దీనిలోనే దానిలో కొద్దిగా ఉప్పు, నిమ్మ చెక్క పిండుదాం. అన్నం పొడి పొడిగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇలా సగం ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన గ్రేవీ కూడా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఒక బౌల్లో తీసుకొని మిగిలింది సమంగా పరిచి దీనిపై మనం సగం ఉడికించుకున్న రైస్ వేద్దాం. అన్నం 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న ఈ రైస్ వేసి దీనిలో మనం ముందుగా వేయించుకున్న చేప ముక్కలు కూడా ఈ రైస్ మీద సర్దుదాం. ఇప్పుడు దీనిలోనే మనం పక్కకు తీసుకున్న ఈ గ్రేవీ కూడా వేసి సమంగా సర్ది దీనిపై మిగిలిన రైస్ వేద్దాం. సగం రైస్ వేసుకున్నాం కదా, ఆ మిగిలిన సగం రైస్ కూడా ఈ చేప ముక్కలపై వేసి దాని మీద రైస్ ఉడికించిన నీళ్లను 1 కప్పు కూడా వేసి పైన కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేద్దాం.
ఇప్పుడు మూత పెట్టి దీని మీద బరువు పెట్టి చిన్న కుందు పెట్టాను నేను. ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిన తర్వాత ఫిష్ బిర్యానీ రెడీ అవుతుంది. దీన్ని వేరే బౌల్ ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో రుచిగా ఉండే చేపలతో బిర్యానీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.